ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. వెల్కమ్ టు న్యూ డే. దేవుడు మనందరికిచ్చిన ఒక నూతన దినములోనికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నాకు దేవుడు ఒక విషయం గుర్తు చేశాడు. ఏంటంటే మన డేని దేవుడి వాక్య ధ్యానంతో స్టార్ట్ చేస్తున్నాం కదా! దాని అర్థం ఏంటి? ఈరోజంతా మన ముందు దేవుడి నుంచి మనం ముందుకు సాగుతున్నాం. సింహం మన ముందుండి మనం వెనకుంటే ఏ జంతువైనా మనల్ని ఏమన్నా చేయగలదా? అలాగే యూదా గోత్రపు సింహం మన ముందుండి మనం వెనకుంటే అపవాది గాని, వాడి అనుచరులు గాని మనకి ఎటువంటి కీడు, ఎటువంటి అపాయం తలపెట్టడానికి వాడు సాహసించడు. సో, సింహం ముందున్నప్పుడు మనం వెనకుంటే ఏ జంతువు ఎలా అయితే మనకి హాని చేయదో, యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన ముందుంటే ఈరోజు ఏ కీడు, ఏ అపాయము, ఏ ఆపద రాకుండా ఆయనే మనల్ని కాపాడతాడు. రానివ్వడు. ఎందుకంటే ఆయన ముందున్నాడు కాబట్టి, ఆయన్ని దాటి మన దగ్గరికి రావడానికి సాతానుగాడు, వాడి శిష్యులు గాని సాహసించరు. సో, అది నాకు దేవుడు గుర్తు చేసినప్పుడు ఐ ఫీల్ సో స్ట్రాంగ్ అనమాట. చాలా బలం అనిపించింది. నిజమే కదా! ఈరోజంతా దేవుడు మన ముందుంటే మనకి ఇంకేం కావాలి? కదండీ! అండ్ ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ థింగ్. మన డేలో మనం దేవుడిని ఫస్ట్ ఉంచితే అప్పుడు దేవుడు మనల్ని అన్నిట్లో ఫస్ట్ ఉంచుతాడు. సో, ఫస్ట్ ఉండాలనుకుంటున్నారా? చదువులో గానీ, ఉద్యోగంలో గానీ, వ్యాపారంలో గానీ ఎందులో మీరు ఫస్ట్ ఉండాలనుకుంటున్నారు? అయితే ఫస్ట్ మీరు దేవుడిని ఉంచండి. అప్పుడు మీరు అన్ని విషయాల్లో ఫస్ట్ ఉంటారు ఖచ్చితంగా. దేవుడు మనల్ని నమ్మి మనకు ఒక నూతన దినాన్ని ఇచ్చాడు. అందుకే మనం కృతజ్ఞతతో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, మన దినాన్ని ప్రారంభిస్తూ ఆయనకి మనం విలువిస్తున్నాం. దేవుడికి విలువిచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఈ మాట. దేవుడికి విలువిచ్చిన వాళ్ళని ఆయన విలువైన వ్యక్తులుగా మారుస్తాడు. ఆమేన్. ఆమేన్ చెప్తారా? సో, మీలో చాలామందికి చాలా ప్రార్థన అవసరతలు ఉన్నాయి. సో, ప్లీజ్ సెండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్స్. మీకు ఏవేవైతే ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయో అవన్నీ ఈ వీడియో లో కామెంట్ బాక్స్ ఉంది కదా! ఆ కామెంట్ బాక్స్‌లో మీరు టైప్ చేసి పంపించండి. ఐ ప్రే ఫర్ యూ ఎవ్రీ డే. ప్రతిరోజు నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండాలి. మీరందరూ వాక్యానికి దగ్గరవ్వాలి. వాక్యానికి దగ్గరైతే ఇక మనకి ఏ అడ్డు ఉండదండి. ఏం జరుగుతున్నా ఆ వాక్యం అనే రెండంచులు కలిగిన ఖడ్గం మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్కదాన్ని కూడా జయించే శక్తిని మనకు దయచేస్తుంది. సో, అది నేను అనుభవపూర్వకంగా మీతో చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. దేవుని పని మీరు చేస్తే మీ పనులన్నీ దేవుడు చేస్తాడు. సో, మనం ఎలా అయితే మన డేని వాక్య ధ్యానంతో స్టార్ట్ చేస్తున్నామో అలాగే అనేకులు కూడా స్టార్ట్ చేసేలా మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసి ఒక 10 నిమిషాలు 24 గంటలు దేవుడు మనకిచ్చాడు కదా! అందులో జస్ట్ ఒక 10 మినిట్స్ మన వాక్యం ధ్యానిస్తూ ఉంటే అది ఎంత ఆశీర్వాదం. నిజంగా ఇవాళ మనం 27వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాము. ఒక్క డే కూడా మిస్ అవ్వకుండా మరి దేవుడు ఎంత గొప్ప కృప చూపుతూ మనల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాడో కదా! సో, ఇదొక గొప్ప భాగ్యం. సో, ఈ భాగ్యాన్ని మనమే అనుభవించేస్తే ఎలాగా? అనేకులు అనుభవించాలి. యేసయ్య కూడా అదే చెప్పాడు కదా! నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని. ఏదైతే మనం చేస్తూ దేవుడికి దగ్గరవుతున్నామో అది ఇంకొకళ్ళు చేసేలా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లాస్ట్‌లో మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు మన డేని ప్రేయర్‌తోనూ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్‌తోనూ మనం స్టార్ట్ చేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం 28వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాము. సో, మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి సో, వాక్యాన్ని ధ్యానించండి నాతో పాటు. లేదు బైబిల్ ఓపెన్ చేసే సిచ్యువేషన్ మీ దగ్గర లేకపోతే అందుకేగా బైబిల్ తెరిచి వాక్యాన్ని ధ్యానించే అవకాశం లేని వాళ్ళ కోసమే మరి దేవుడు వాక్యాన్ని వింటూ ధ్యానించే ఈ అవకాశాన్ని కల్పించాడు కనుక వాక్యాన్ని వింటూ మనస్ఫూర్తిగా అంటే వాక్యం వింటూ మీ పనులు చేసుకోవద్దు. దయచేసి ఐ రిక్వెస్ట్ యూ మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వాక్యాన్ని వినండి. ఎందుకంటే బైబిల్ చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడడం. ఏ మాటతో దేవుడు మీతో మాట్లాడతాడో, ఏ మాటతో మిమ్మల్ని బలపరుస్తాడో, దేవుడి మాట జీవం కలిగిన మాట. ఆయన మాటల్లో శక్తి ఉంది. కాబట్టి ఇది పక్కన పెట్టేసి ఇది వింటూ మీ పనులు మీరు చేసుకుంటారంటే కుదరదు. చెప్పాను ఇందాక దేవుడి వాక్యానికి మనం విలువిస్తే మనల్ని ఆయన విలువైన వ్యక్తులుగా మారుస్తాడు. ఒక 10 నిమిషాలు మనస్ఫూర్తిగా
వాక్యం మీద మీ మనసుంచి వినండి. ఖచ్చితంగా మీరు ఆత్మీయంగా బలపడతారు. చదువుతున్నాను, అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తున్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. ఎవడునూ తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే వాసి. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వాడిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు. వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకొనిన వాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎవరునూ అట్టివాడిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యము చేసుకొను వానికి కడుపు నిండా అన్నము దొరకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురత పడువాడు శిక్షనొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురత పడును. తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు. పేరాస గలవాడు కలహమును రేపును.
యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకిచ్చువానికి లేమి కలుగదు. కన్నులు మూసికొనువానికి బహుశాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. ఈ మాటల్ని దేవుడు మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీరున్న చోటే మోకాళ్ళు వేయగలిగితే మోకాళ్ళు వేయండి. మన డేని వాక్యంతో, ప్రార్థనతో ప్రారంభించడం అది మనకు చాలా అవసరం. లెట్స్ ప్రే. గొప్ప దేవుడివైన యేసయ్యా, నీకు వందనాలు తాయినా. నిన్న మేము చేసిన తప్పులన్నీ క్షమించి మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ, అర్థం చేసుకుంటూ, మమ్మల్ని భరిస్తూ, సహిస్తూ, మమ్మల్ని నమ్మి నువ్వు మాకిచ్చిన ఈ నూతన దినానికై నీకు వందనాలు. అందుకే తండ్రి, అర్హత లేకున్నా మమ్మల్ని ప్రేమిస్తున్నావు నాయనా. అందుకే కృతజ్ఞతతో మా దినాన్ని నీ వాక్యాన్ని ధ్యానిస్తూ మేము ప్రారంభిస్తున్నాం. ఏ అపాయము, ఏ కీడు, ఏ ఆపద రాకుండా ఈరోజంతా మమ్మల్ని కాపాడు నాయనా. ఎవరైతే స్కూళ్ళకి వెళ్తున్నారో, ఆఫీసులకు వెళ్తున్నారో, కాలేజెస్కి వెళ్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, వాళ్ళ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, క్షేమాన్ని దయచేయండి. తిరిగి సాయంత్రం అంతే క్షేమంగా ఇంటికి వచ్చేలా కృప చూపండి. ఈరోజు ఎవరైతే పనుల మీద బయటకు వెళ్తున్నారో, నీ చిత్తమైతే ఆ పనులన్నీ సక్సెస్ అయ్యేలా సహాయం చేయ తండ్రి. నీ కృపా కాపుదల ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచు నాయన. అపవాది మా మీద దాడి చేస్తున్నప్పుడు వాడిని జయించే శక్తినివ్వండి. అయా, కృంగిన వారిని ఆదరించండి, బలహీనపడిన వారిని బలపరచండి. నీ కృపా కాపుదల ఈరోజంతా మాకు తోడుగా ఉంచమని, దినదినము నీ వాక్యానికి ఇలాగే దగ్గరయ్యే భాగ్యం మాకు కల్పించమని ఈ మనవులు యేసే నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సంతోషం. ఇప్పుడు నేను ఒక వచనాన్ని చదువుతాను. అది మనం చదివిన, ధ్యానించిన 28వ అధ్యాయంలో ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇది ఎన్నో వచనమో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలామంది ప్రతిరోజు కూడా అడిగే ప్రశ్నకి చక్కగా సమాధానం ఇస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు ఇలాగే ప్రతిరోజు దేవుడి వాక్యానికి దగ్గర అవ్వండి. మనం దేవుడి వాక్యానికి ఎంత దగ్గర అవుతామో లోకానికి అంత దూరం అవుతాం. లోకానికి దూరం అయితే మన ఆత్మను మనం రక్షించుకోగలుగుతాం. మన జీవితం బాగుంటుంది. మన చుట్టూ ఏం జరుగుతున్నా దేవుడు మనతో ఉన్నాడు అనే ధైర్యం మనకు కలుగుతుంది. కాబట్టి ఇలాగే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ మన డేని స్టార్ట్ చేద్దాము. దేవుని కృపా కాపుదల ఈరోజు మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.